అఖండ తాండవం మూవీ ఎలా అనిపించింది? శివ తాండవం, హరహర మహాదేవ్, శంభో శివ శంకర, దేవుడిని చూపించారు. బోయపాటి సీన్ గారు ఇలాంటి స్టోరీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఆల్రెడీ రికార్డులు, మీ ఇన్ని రోజులు సినిమా పోస్ట్పోయినందుకు మీకు బాగలేదు. ఈ రోజు సినిమా చూసినాకైతే శతకోటి నమస్కారాలు సార్. ఏంటంటే ఇలాంటి సినిమా మీరు చేస్తే చూస్తా అనుకోలేదు. ఈ సినిమాలో యాక్టింగ్ ఏంటి, అసలు డైలాగ్స్ కానీ, అసలు ఈ సినిమా దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నాడని చూపించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క హిందువు మాత్రం ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసే వాళ్ళు మాత్రం ప్రతి సోమవారం మాత్రం దేవుణ్ణి పూజిస్తారు, శివుణ్ణి. ప్రతి శివరాత్రి నాడు మాత్రం ఒక పొద్దు ఖచ్చితంగా ఉంటారు. ఈ సినిమా చూస్తే ఒక శివుడు అనేవాడు ఎలా ఉన్నాడు, ఒక హిమాలయాలు అంటే ఏంటి, ఒక దేశం, ఒక పాకిస్తాన్ దేశంని సినిమాలో మన దేశం అంటే ఏంటి, దేశం గురించి, మన దేశాన్ని ఎదిరించే దేశం ఏది రాదు. పూనకాలు ఒక్కొక్కరు థియేటర్లో సిగాలు ఊగారు సినిమా చూస్తే. సినిమా మాత్రం ఒక గూస్ బంప్స్, ఒక అల్చల్. బాలేదన్న వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను. వాళ్ళు కరెక్ట్ సినిమా చూస్తే మాత్రం బాలేదని ఎవరు చెప్పరు. ఒక చరిత్ర రికార్డులు కొడుతుంది, ప్రపంచ రికార్డులు. ఆల్రెడీ ఈ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 200 కోట్లు 300 కోట్లు పక్కా వచ్చేస్తుంది. మీరు నవ్వకపోయినా ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ఒక మిరాకిల్, గూస్ బంప్స్, చరిత్ర. జై శ్రీరామ్. అఖండ తాండవం ఎలా అనిపించింది అన్న? శివతాండవం సినిమా దండం పెట్టాలన్న సినిమాకి. నిజంగా చెప్తున్నా, నేను దండం పెట్టాడు దేనికోసం, మన హిందూ సంప్రదాయం దేవుళ్ళకి. ఎందుకంటే దేవుడిని నమ్మినోడు ఎప్పుడు బాగుపడతాడు. ఒక నిరూపించిన మళ్ళీ అఖండ 2 తోటి. దేవుడు లేని అంటారు కదా, దేవుడు ఉన్నది నిరూపించిన మళ్ళీ అఖండ 2. హ్యాట్సాప్ డైరెక్టర్ గారికి. ఇలాంటి సినిమాలు చూడాలంటే మనకు మామూలు మాట కాదు, చాలా గట్స్ ఉండాలి డైరెక్టర్ గారు తీయాలంటే కూడా. మెయిన్ చెప్పాలంటే కుంభమేళలో చూసినా అది మనకు అదృష్టం అనుకోవాలి, మన డైరెక్టర్ గారు కానీ మనం చూడడం మన అదృష్టము. ఎంత బాగా తీసిండ్రు అఖండ 2. ఈ సినిమాలో బాలయ్య గారి క్యారెక్టర్ మాత్రం చాలా దిగిపోయిండు ఆ క్యారెక్టర్లో. ఆయన తప్ప ఎవరు కూడా చెయ్యరు కూడా, అంత బాగా చేసిన క్యారెక్టరు. అసలు మనం ఊహించుకోం. అసలు ఆ గెటప్, అఘోరా గెటప్ చూస్తే రియల్గా చూడడానికి కూడా మనకు అఘోరా లెక్కనే మన అలానే కనిపిస్తాడు. అంత బాగా చేసిన యాక్టింగ్. హైలైట్స్ ఏం చెప్తా ఉన్నా మూవీలో? ఫైట్స్, డైలాగులు, మన హిందూ అంటే మన ధర్మం, అలాంటివి హైలైట్. దీనికి వెలకట్టలేని సినిమాకి ఎన్ని కోట్లు పైసలకి వెలకట్టలేము. అంత ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించింది అన్న? బాగుంది, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఎవిలేషన్ కానీ జై బాలయ్య, జై బాలయ్య. సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఏంటనా? క్యారెక్టర్ డిఫరెంట్ చేసింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు చాలా కష్టపడు. మేము చెప్పండి, విలన్ గారి యాక్టింగ్ కూడా చాలా చేసిండు. అసలు రంగస్థలంలో ఒక అన్న క్యారెక్టర్ ఎంత సింపుల్ గా చేసిండు, విలన్ యాక్టింగ్ మాత్రం విశ్వరూపం చూపించేసిండు. ఓకే, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా చింపేసింది. మ్యూజిక్ మాత్రం హైలైట్. ఒకటే చెప్తున్నా, అఖండకి దండం పెట్టొచ్చు.